హాయ్ గైస్, ఈరోజు మీకు చిన్న పొడుపు కథ చెప్పుకొని చూద్దాం. కథ ఏంటంటే, ఒక ఊర్లో ఒక కుటుంబం. ఆ కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు నివసిస్తూ ఉంటారు. వాళ్ళు ఒకరు ముసలామె కొడుకు భార్య. వీళ్ళ ముగ్గురికి 3 కోరికలు ఉంటాయి. దేవుని రోజు ఈ కోరికలు నెరవేర్చమని కోరుతూ ఉంటారు. ఆ కోరికలు ఏంటంటే, ముసలామెకు చూపు సరిగా ఉండదు, సో నాకు చూపు కావాలి దేవుడా అని కోరుకుంటా ఉంటుంది. ముసలామె కొడుకు, ఆయనకు సంతానం ఉండరు, సో నాకు సంతానం కావాలి దేవుడా అని కోరుకుంటా ఉంటాడు. ఆయన భార్యకు బంగారం అంటే ఆశ, సో నాకు బంగారం కావాలి దేవుడా అని కోరుకుంటా ఉంటుంది. సడన్గా ఒకరోజు దేవుడు ప్రత్యక్షమై ఒకే కోరిక కోరుకోమని చెప్తాడు. ఆ ముగ్గురులో ఏ కోరిక కోరుతారు? ఒకే ఒక కోరిక కోరడం వల్ల ముగ్గురు కోరికలు నెరవేరాలి. అది ఎలా కోరాలి? ఎలా కోరితే ఆ ముగ్గురు కోరికలు నెరవేరుతాయి? ఒక్కటే ఒక్క ఛాన్స్, ముగ్గురు ఆశలు నెరవేరాలి. అది ఎలా? తెలిస్తే కామెంట్ చేయండి, తెలియకపోతే నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి. ఓకే, బాయ్, గుడ్ లక్.